బావా, వంటగదిలో పైప్ లీక్ అవుతుంది. రేపు ప్లంబర్ని పిలిపించు. సరే. ఏం ఆలోచిస్తున్నావు బావా? అలేఖ్యకి పెళ్లి చేద్దామని అనుకుంటే పెళ్లి ఖర్చులు ఎవరు భరిస్తారని నిహారిక లింక్ పెట్టింది. బంగారం లాంటి సంబంధం చెడగొట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో ముందు ముందు నువ్వు ఇంకెన్ని సంబంధాలు తీసుకొచ్చినా అందరి ముందు పెళ్లికయ్యే బడ్జెట్ గురించి మాట్లాడుతూ చెడగొడుతూనే ఉంటుంది. దానితో ఆ ప్రాబ్లం అయితే ఉంది. ఒకవేళ ఏదైనా మంచి సంబంధం కుదిరినా మనం ఆ ఖర్చుల్ని భరించే పొజిషన్లో లేము. ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడగలం? ఆడపిల్లకి ఒక మంచి జీవితం ఇవ్వాలి అనుకోవడం అనేది ఓ మంచి సంకల్పం. నిహారిక లాంటి వాళ్ళు ఎంతమంది అడ్డుపడినా ఖచ్చితంగా ఏదో ఒక మార్గం కనిపిస్తుందనే నమ్మకం నాకుంది బావా. నేను బాధ్యత తీసుకున్నాను అంటే అది నెరవేరే వరకు వదలను. ఆ ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు సమస్యలు ఎదురైనా దాటుకుంటూ పోతాను. నీ పట్టుదల గురించి నాకు తెలుసవని. ఏదైనా అనుకున్నావంటే సాధిస్తావు. ఒకప్పుడు అలేఖ్య మీద ఎంత కోపం ఉండేదో ఇప్పుడు అంత ఇష్టం ఉంది బావా. ఎందుకంటే ఆ రోజు గుడిలో అందరి ముందు గొప్ప గొప్ప మాటలు చెప్పింది. నిన్ను దక్కించుకోవడానికి ఇంకా అవకాశం ఉన్నా వదులుకుంది. నువ్వు నాకు కట్టిన తాళిని నీ చేతులతో తీసేస్తుంటే తట్టుకోలేకపోయింది. ఒక మనిషిలో అది చాలా గొప్ప మార్పు, గొప్ప పశ్చాత్తాపం. ఆ క్షణం తనలో కలిగిన ఆ మార్పుకి తనకి దేవుడు మంచి భవిష్యత్తుని ప్రసాదించాలి. అది మన ద్వారా జరగాలి. అప్పుడే నా భర్తని కాపాడిన అలేఖ్యకు నేను కూడా మేలు చేశాను అన్న తృప్తి నాకు మిగులుతుంది. తప్పులు చేసేవారందరూ చెడ్డవాళ్లు కాదు. సరిదిద్దుకునే అవకాశం వచ్చినా మారనివారు చెడ్డవారు. అలేఖ్యకు నిహారికకు మధ్య తేడా అది. నిహారికకు మనం చాలా అవకాశాలిచ్చాం, అయినా మారడం లేదు. ఫ్యూచర్లో మాత్రం చాలా పెద్ద దెబ్బతింటుంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని అమ్మవారు శిక్షిస్తుంది. చివరికి నిన్ను కూడా వదిలిపెట్టలేదు. కానీ ఆ నిహారికని మాత్రం ఎందుకు వదిలిపెడుతుందో అర్థం కావడం లేదు. పాపి చిరాయివు అంటారు కదా, బహుశా దానికి ఆ విధంగా కలిసొస్తుందేమో. ఇప్పుడు సాగినా ఏనాటికైనా చెడు అంతం కాక తప్పదు. అంతవరకు దాని ప్రయత్నాలకు అడ్డుపడుతూనే ఉండాలి. అలేఖ్య పెళ్లి విషయంలోనైనా అమ్మవారు నీకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు అవని మనకు రావాల్సిన వాటా డబ్బుల్లోంచి అలేఖ్య పెళ్లి చేయాలని చాలా పెద్ద ప్లాన్ వేసింది. నువ్వు భలే అడ్డుకున్నావు. మనకు సంబంధించిన వాటా నుంచి చిల్లి గవ్వ కూడా బయటికి పోనివ్వకూడదు. అలేఖ్య ఇంతకు ముందులా మనతో కలిసి మన పార్టీలో ఉంటుంటే సరేలే అని అనుకునుండేదాన్ని. ఇప్పుడు అవని పార్టీలోకి జంప్ అయిపోయి మనకే ఎదురు తిరిగినప్పుడు ఎలా సహిస్తాం? ఆస్తులు వాటాలు వేయడానికి లాయర్ని నువ్వే పిలిపించావా ఏంటి? అంత పెద్ద నిర్ణయం తీసుకుంటే మీతో చెప్పకుండా ఉంటానా ఏంటి? మరి లాయర్ ఎందుకు వచ్చినట్టు? ఎవరు పిలిపించినట్టు? చూద్దాం పదండి. అలేఖ్య గారు, అలేఖ్య గారు, అలేఖ్య గారు. అలేఖ్య గురించి వచ్చారా? అవునమ్మా. ఎందుకండి? ఒక ప్రాపర్టీ విషయం గురించి మాట్లాడాలి. ఏమైందమ్మా?
అలేఖ్యకు సంబంధించిన ప్రాపర్టీ గురించి మాట్లాడడానికి వచ్చారంట. అలాంటి విషయాలు మా ఇంట్లో మాట్లాడడం ఎందుకండి? ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం వచ్చింది, అందుకే వచ్చాను. అలేఖ్యని పిలుస్తాం గాని విషయం ఏంటో కాస్త వివరంగా చెప్పండి. అలేఖ్య గారికి త్వరలో రాబోయే 200 కోట్ల విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. కోట్ల అవునండి. You mean 200 crores? ఎస్. కోట్లంటే వేసుకునే కోట్లు కాదుగా, డబ్బులేగా. దయచేసి ఇలాంటి విషయంలో కామెడీ చేయకండి. లాయర్ గారు, మా వాళ్ళకి డబ్బుకి సంబంధించిన మాటలు వినపడితే ఆత్రం ఎక్కువలేండి. బెల్లం చుట్టూ ఈగల్లా, చచ్చిన గుడ్డు చుట్టూ రాబందుల్లా ఎంటర్ అయిపోతారు. డబ్బంటే ఎవరికి చేదు చిన్నోడా? ధనమనే మాట ఎవరికైనా వినసొంపుగానే ఉంటుంది. అన్న అడగకుండా 10 లక్షలు తీసుకున్నాడని పెద్ద పంచాయతీ పెట్టాడు. వీడు డబ్బంటే ఆశ లేనట్టు మాట్లాడుతున్నాడు. మన గొడవల సంగతి పక్కన పెట్టండి, ముందు అలేఖ్యని పిలుద్దాం. అలేఖ్య, అలేఖ్య. అలేఖ్య, తొందరగా రా. లాయర్ గారు వచ్చి షాకింగ్ న్యూస్ చెప్పారు. జల్దీగా రావమ్మా. అలేఖ్య, అలేఖ్య. పెళ్లి ఖర్చులకి మన డబ్బు ఎందుకు ఖర్చు చేయాలి అని అన్నానని అవని ఏదైనా ప్లాన్ చేసిందా? రావమ్మ ధనలక్ష్మి రావమ్మ, రావమ్మ కరెన్సీ లక్ష్మి రావమ్మ. ఏంటక్కా? ఏదో ప్రాపర్టీకి సంబంధించిన విషయం నీతో మాట్లాడాలని వచ్చారు. చెప్పండి లాయర్ గారు. సిరిపురంలోని మీ ఇంటికి వెళ్ళాను. అమ్మగారు కోమాలో ఉన్నారని, మీరిక్కడ ఉన్నారని తెలిసింది. అందుకే ఇక్కడికి వచ్చాను. అబ్బా, ముందు అసలు విషయం త్వరగా చెప్పండి. అలేఖ్య కంటే నీ కాత్రం ఎక్కువగా ఉన్నట్టుంది. 200 కోట్లకు సంబంధించిన విషయం అంటే ఎవరికైనా యాంగ్జైటీ ఉంటుందామని. మీరు చెప్పండి లాయర్ గారు. ఇది మీ తాతగారైన శేషాచలం గారు మీ పేరును రాసిన వీలునామా. కోట్ల రూపాయలు విలువ చేసే పత్రాలివి. వీలునామాలోని విషయాల్ని క్లుప్తంగా చదివి వినిపిస్తాను, వినండి. జుజ్జువరపు శేషాచలం అని నేను అందరికీ తెలియజేయనిది ఏమనగా, తాత ముత్తాతల నుంచి నాకు సంక్రమించిన ఆస్తిని మరియు నా స్వార్జితమైన ఆస్తిని నా మనవరాలైన కనకమేడల అలేఖ్యకు బహుమతిగా రాసిస్తున్నానని తెలియజేస్తున్నాను. షరతులు ఏమనగా, నా మనవరాలు అలేఖ్యకు వివాహం జరిగిన తర్వాత ఈ ఆస్తులు తనకు సంక్రమించునని తెలియపరుస్తున్నాను. ఈ ఆస్తి మీద పరులకు గాని కుటుంబ సభ్యులకు గాని నా కూతురు కనకమేడల రుద్రానికి గాని ఎలాంటి హక్కు లేదు. అన్ని హక్కులు అలేఖ్యకే చెందుతాయని పేర్కొంటున్నాను. ఇట్లు జుజ్జువరపు శేషాచలం. అర్థమైంది కదమ్మా? దీని ప్రకారం ఈ ఆస్తులు నీకు మాత్రమే చెందుతాయి. పెళ్ళైన తర్వాత వీటిని నువ్వు, నీ భర్త అనుభవించవచ్చు, అమ్ముకోవచ్చు, మీకు నచ్చిన వారికి దానం కూడా చేసుకోవచ్చు. ఏమైనా చేసుకునే సర్వ హక్కులు మీకే ఉన్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో వీటి ధర 200 కోట్ల పైనే పలుకుతోంది. ఇవిగో తీసుకోండమ్మా. మీ అమ్మగారి సమక్షంలో ఇద్దామనుకున్నాను. ఆమె పరిస్థితి బాగోలేదు కాబట్టి వీలునామా గడువు ప్రకారం మీకు అందజేయాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి అందజేశాను. ఇక నేను బయలుదేరతానమ్మా. నమస్తే. కంగ్రాచులేషన్స్ అలేఖ్య. నేను కూడా కంగ్రాచులేషన్స్ అలేఖ్య. అభినందనలు అలేఖ్య. మీరేదో సిరిపురంలో చిన్న సైజు ధనికులు అనుకున్నాను, ఇంతొంది అనుకోలేదు. అలేఖ్య అదృష్టవంతురాలు. తన తాతగారికి ముందు చూపు చాలా ఎక్కువగా ఉంది. అలేఖ్య బతుకున్నంత కాలం మహారాణిలా బ్రతికేయచ్చు. నాకు వీటి మీద ఆశ లేదు. మా అమ్మ కోలుకోవాలి, నేను ఇంటిదాన్ని అవ్వాలి, అంతే చాలు. ఉన్నవాడికి అరగదు, లేనివాడికి దొరకదు అంటే ఇదే. పెద్దలు తమ హయాంలో సంపాదించినవి హారతి కర్పూరంలా ఎందుకు కరిగేయరంటే ఇందుకే. భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తారు కాబట్టే జాగ్రత్తగా నిలుపుకుంటారు. మన ఇంట్లో ఏ చిన్న గొడవ జరిగినా ఆస్తుల్లో వాటాల గురించి అడుగుతారు. అయినా సరే మేం తొందరపడంది ఇందుకే. అలేఖ్య పెళ్లి చేయాలంటే అనవసరమైన ఖర్చు అని అన్నారు. అలేఖ్య పెళ్లి మన పాలిట శిరోభారం అన్నారు. ఇప్పుడేమంటావు నిహారిక? అలేఖ్య అందరికంటే కోటీశ్వరరాలు. ఇప్పుడు తను తలుచుకుంటే తన పెళ్లి ధనవంతులు చేసుకుని ప్యాలెస్లో చేసుకోగలుగుతుంది. అలాంటి ప్యాలెస్లోకి మనలాంటి వాళ్ళకి ఎంట్రీ కూడా దొరక్కపోవచ్చు. అలేఖ్యకు పెళ్ళయ్యేంత వరకు మన ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు మీలో ఎవరికైనా అభ్యంతరం ఉందా? అబ్బే, అబ్బే, ఏం లేదు. ఏం లేదు. అస్సలు లేదు. అలేఖ్య బయట పిల్లైనా మన శ్రీకర్ని కాపాడిన తర్వాత నుంచి మన ఇంటి అమ్మాయి అయిపోయింది. అవునవును, బావ చెప్పింది నిజం. ఇంత ఆస్తి వచ్చినా అలేఖ్య తల ఎగరేయలేదు. ఎప్పట్లానే నార్మల్గానే ఉంది. గ్రేట్ అలేఖ్య నువ్వు. అరే, ఇంతలా డౌన్ టు ఎర్త్ ఉండడం చిన్న విషయం కాదన్నయ్య. మనందరం క్లాప్స్ కొట్టి అభినందించాల్సిన విషయం. అవునవునవును. అలేఖ్య, నీకెప్పుడు ఏం కావాలన్నా నన్ను అడగడానికి మొహమాట పడకమ్మా. షాపింగ్లకి షికార్లకి పిలవాలనుకుంటే నన్ను పిలు, ఇబ్బంది పడకు. నీ పెళ్లి ఖర్చుల విషయంలో నిన్న ఏదో అలా మాట్లాడానని ఏమనుకోకు. ఆస్తులు రాగానే అభిమానాలు తన్నుకొచ్చేస్తున్నాయా? మరీ అంత ప్రేమని చూపించేకండమ్మా, తట్టుకోలేదు. ఆస్తులు రాగానే 24 గంటల్లో అభిప్రాయాలు మారిపోయాయి. గ్రేట్ అమ్మా. డబ్బు మీద అందరికంటే నాకే ఎక్కువ ఆశ ఉందని ఇందాక నా గురించి ఎవరో కూశారు. ఇప్పుడు మాట్లాడండి మరి. ఇంకా విషయం వదిలేయండి. అమ్మా అలేఖ్య, వీలునామాని వీలైనంత తొందరగా నీ బ్యాంకు లాకర్లో దాచుకో అమ్మా. అవి ఎంత భద్రంగా ఉంటే నీ భవిష్యత్తు అంత భద్రంగా ఉంటుంది. సరే ఆంటీ, నీకు మంచి జరగబోతుందనడానికి సంకేతం ఇది. వీటిని లోపల పెట్టిరా, గుడికి వెళ్ళొద్దాం. సరే అక్క. లాటరీలో కోట్లు తగిలినట్టు తగిలింది. అలేఖ్య అదృష్ట జాతకురాలు. ధనలక్ష్మిని కాకాపడితే మనకేమైనా వర్కౌట్ అవుతుంది. 200 కోట్ల ఆస్తా. వామ్మో, ఆ సౌండే అద్భుతంగా ఉంది.
అలేఖ్య లాంటి అదృష్టం నన్నెప్పుడు వరిస్తుందో. వేదవతి ఇంటి పెద్ద కోడల్ని, కానీ ఏం లాభం? నాకంటే ఆ అలేఖ్య బెటర్. అలేఖ్య ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తుకెదిగిపోయింది. ఎగిరి దంచినా ఎగరకుండా దంచినా అంతే కూలన్నట్టు మా అమ్మ దగ్గరుంటే నా పరిస్థితి ఎప్పటికీ ఇంతే. మీరందరూ మైండ్ వాయిస్లు వేసుకున్నారని నాకు తెలుసు. నాదంతా ఓపెన్ వాయిసే. ఎందుకంటే ఇల్లరిక పల్లుండి కదా. మనం ఈ జన్మకు అలేఖ్యను రీచ్ కాలేం. అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. దండం పెట్టుకో. స్వామి, అలేఖ్యకి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని రుద్రాణి గారికి మాటిచ్చాను. మొదటి సంబంధం కొన్ని కారణాల వల్ల చెడిపోయింది. ఆ తర్వాత తన పెళ్లికయ్యే ఖర్చుల కోసం ఇంట్లో సమస్య వచ్చింది. నేను నా భర్త ఏం చేయాలా అని తలలు పట్టుకున్న సమయంలో తన వెనుక బోలెడెంత ఆస్తులున్న నిజాన్ని తెలియజేసి అలేఖ్యకి మేలు చేశావు. వీలైనంత తొందరగా అలేఖ్యకి మంచి జీవితం దొరికేలా చేయి. ఏదో జన్మబంధం మన ఇద్దరిని ఇలా కలిపిందక్క. నా గురించి నువ్వు చాలా కేర్ తీసుకుంటున్నావు. ప్రదక్షిణాలు చేద్దాంరా. నీకు తెలియకుండా నువ్వే ఓ సమస్యను నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నావు. నీకంతా మంచి జరుగుతుంది. నువ్వేం దిగులు పెట్టుకోకు. పద వెళ్దాం. ఏమైంది? జంగమదేవర్ గారు, వారిని పలకరించి ఆయన ఆశీర్వాదం తీసుకుందాం. పద రా. నమస్కారం స్వామి. ఓం నమ శివాయ. జంగమదేవర్ గారు చాలా మహిమగలవారు. అమ్మవారు మా ఇంటి నుంచి తరలిపోయిన విషయం చెప్పింది ఈయనే. నమస్తే స్వామి. ఓం నమ శివాయ. ఈ స్వామివారు జరగబోయేది చెప్పగల సమర్థులు, దివ్య దృష్టి గలవారు. ఏం చెప్తే అచ్చం అదే జరుగుతుంది. అలాగే ఈ స్వామివారి ఆశీర్వాదం కూడా చాలా మంచిది. అవునా? అయితే నాకు తొందరగా వివాహం జరగాలని ఆశీర్వదించండి స్వామి. సంతాన ప్రాప్తిరస్తు. అపచారం స్వామి. ఏమైందమ్మా? మీరు తప్పుగా దీవించారు. సంతాన ప్రాప్తిరస్తు అని దీవించాను. అందులో తప్పే ఉంది?
పెళ్లి కాని అమ్మాయి నేను అలా ఎలా దీవిస్తారు? ఏంటక్క ఇది? నువ్వేమో ఈయనకి జరగబోయేది కూడా చెప్పగలిగే కాలజ్ఞానం ఉందని అన్నావు. ఈయనేమో నోటికొచ్చినట్టు చెప్తున్నారు. పైగా ఎలా నవ్వుతున్నారో చూడు. ఏంటి స్వామి మీరు? నా మెడలో తాళి లేదు, నా కాళ్ళకు మెట్టలు లేవు. పెళ్ళైన స్త్రీలా మీకు కనిపించలేదు. అలాంటప్పుడు సంతాన ప్రాప్తిరస్తు అని ఎలా దీవిస్తారు? ఎందుకలా పొరపాటు పడ్డారు స్వామి? నాది పొరపాటు అనుకుంటే నీదే పొరపాటు. నాది తప్పు అనుకుంటే నీదే తప్పు. నేను పూర్తి స్పృహలోనే ఉన్నాను. కానీ అలెక్యకి ఇంకా పెళ్లి కాలేదు కదా. నా చేతుల్లో ఏముంది బూడిద? అంతా శివయ్య లీల. ఆయన పలకమన్నట్టే పలుకుతాను. శివయ్య నా నోట పలికించింది ప్రతిదీ అక్షరాలా జరిగి తీరుతోంది. స్వామి, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇలాంటి దొంగ స్వాముల మాటల్ని మనం నమ్మకూడదక్కా. అయ్యో లేదలెక్య, ఆయన దొంగ స్వామి కాదు. ఆయన శక్తి గురించి నీకు తెలీదు. అవని, ఎందుకు కంగారుగా ఉన్నారు? ఏం లేదక్కా, మేమొచ్చి చాలాసేపు అయింది. మేము ఇంటికి బయలుదేరుతాం. మనం తర్వాత మాట్లాడుకుందాం. రాలేక్యా, వస్తావు అక్క. ఆయన సంతాన ప్రాప్తిరస్తు అని ఎందుకు దీవించారు? నేను అంతా విన్నాను. ఎవరైనా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. సంతాన ప్రాప్తిరస్తు అని ఎందుకు దీవించాడు? అదే అక్క అర్థం కావడం లేదు. అలెక్యకి తాత నుంచి ఆస్తి సంక్రమించిందని లాయర్ ఇంటికొచ్చి చెప్పడంతో శుభవార్త కదా అని గుడికి తీసుకొచ్చాను. ఇలాంటి వార్తని వింటాను అని అనుకోలేదు. అసలు అది ఏ రకంగా అవుతుంది? అలెక్యని ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశావని ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఆయన చెప్పినట్టు పెళ్లికి ముందే తల్లయ్యేలా ఉంది. ఏంటక్కా, నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు? ఆయన దీవెనికి అర్థం అదే కదా. సుజాత గారు, మీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను? శ్రీకర్ గారిని ఇష్టపడ్డాను కదా అని నా క్యారెక్టర్ చీప్ గా కనబడుతుందా? ఆయనలా మీరు అవమానించకండి. ఆయనకి బుద్ధి లేదు, మీకు బుద్ధి లేదా? అవని అక్కగా మీ మీద నాకు గౌరవం ఉంది, అది పోగొట్టుకోకండి. ఆ ముసలాడి మాటలు మీరు నమ్ముతున్నారు, నేను నమ్మడం లేదు. మూఢనమ్మకాల్ని నమ్మను. అలెక్య, చెత్తంతా తీసుకొచ్చి నెత్తి మీద వేసుకుంటే ఇలాగే ఉంటుంది. మరి ఈ విషయంలో జంగమదేవర్ గారు తప్పు చెప్పారు అని అనిపిస్తుందక్క. నాకైతే అది తప్పు చేస్తుందేమోనని అనిపిస్తోంది. మన ఇంట్లో ఉంది కదా అని ఓ ఆడపిల్ల గురించి అంత చులకనగా ఎలా మాట్లాడతావక్క? నీకు నచ్చిన మాటలతో నువ్వు సరిపెట్టుకోకవని. పక్కలో బల్లెల్లా దాన్ని తెచ్చి పెట్టుకున్నావు. పెళ్లి కాకముందే తల్లయిందంటే వామ్మో,
తలుచుకుంటేనే భయంగా ఉంది. అలాంటిదేదైనా జరిగింది అంటే నీ కాపురం కూలిపోతుంది. జాగ్రత్త. తొందరగా దానికి పెళ్లి చెయ్యి. అలెక్యని డబ్బు కోసం ఎవరైనా మోసం చేస్తారా? శ్రీకర్, శ్రీకర్, గుజరాత్ కంపెనీ వాళ్ళ ఆర్డర్ డెలివరీ అయిపోయింది. దీని మీద నీ సిగ్నేచర్ కావాలి. ఇదిగో పెన్. చెన్నై బ్రాంచ్ నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయా? లేదు శ్రీ. ఓకే, నువ్వు వెళ్ళు. ఏమైంది? ఎందుకు డల్గా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? వర్క్ స్ట్రెస్ ఎక్కువైందా? అలాంటిదేం లేదురా, నేను వర్క్ని ఎంజాయ్ చేస్తాను, ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవును. మరి దేని గురించి ఆలోచిస్తున్నావు? వైఫ్తో ఏదైనా గొడవ? చచా, తనతో అలాంటి ఎటువంటి ప్రాబ్లం ఉండదురా, తను దేవత. మరి ఇంకేంటి? ఇందాక నా పాత కొలీగ్ బెంగళూరు నుంచి కాల్ చేశాడు. తను ఇండివిజువల్గా కంపెనీ ఎస్టాబ్లిష్ చేశానని చెప్పాడు. చాలా హ్యాపీ అనిపించింది. విచారంగా ఉన్నావు, మరి హ్యాపీ అనిపించిందని అంటావేంటి? బాస్ దగ్గర వర్క్ చేయడం మావులేరా, వాడిలా మనం కూడా బాస్ కావాలి. దట్స్ మై డ్రీమ్. ఇంకా ఎంతకాలం ఇలా? సపరేట్గా కంపెనీ స్టార్ట్ చేయి. మేమంతా నీ వెనకే ఉంటామని నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వే వినడం లేదు. రై, మార్కెట్లో మనం ఎస్టాబ్లిష్ కావాలంటే పెట్టుబడి ఎక్కువ కావాలి. నాలాంటి వాడు ఆలోచించాలి. నీకేంట్రా, పల్లెటూరులో మీకు 100 ఎకరాల పొలాలు ఉన్నాయి కదా. మాది జాయింట్ ఫ్యామిలీ, అందులోనూ ఇప్పుడు నా వాటా అమ్మినా పెట్టుబడికి సరిపోదు. కంపెనీ స్టార్ట్ చేయాలంటే మినిమం 100 కోట్లు ఉండాలి. బట్ ఇప్పటికిప్పుడు అంత అమౌంట్ అంటే నువ్వు గట్టిగా అనుకుంటే సాధించగలవు. పొలం కొంత అమ్ము, మిగిలింది బ్యాంక్ నుంచి లోన్ ట్రై చేయి. పొలాలు అమ్మడం ప్రాక్టికల్గా ఇప్పుడు కుదరదురా. నువ్వు చేరాలనుకున్న గమ్యం ఏంటో నీకు తెలుసు. దానికి 4 దారులు ఉంటాయి. ఏ దారులో అయితే తొందరగా చేరుకుంటావో అదే ఆలోచించు. నీ దగ్గర నుంచి సలహాలు తీసుకునేవాడినే కానీ నీకు సలహాలు ఇచ్చేవాడిని కాదు కదా. నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించగలవు శ్రీ. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఓన్ కంపెనీ స్టార్ట్ చేయాలనే నా డ్రీమ్ నేను నెరవేర్చుకోవాలి. అందుకోసం ఏదో ఒక మార్గం ఆలోచించాలి. ఈరోజు ఎలాగైనా అలేఖ్యకు నా ప్రేమ గురించి చెప్పేయాలి. అలేఖ్య, ఇందులో నా ప్రేమ సందేశం ఉంది. ఇప్పుడే గాలిలో నీకు పంపిస్తా. అలెక్కి వచ్చినప్పుడు ఇంత అందంగా కనిపించలేదు, కానీ 200 కోట్లున్నాయని తెలిసిన తర్వాత నా కళ్ళకి దేవతలా కనిపిస్తోంది. ఎలాంటి అమ్మాయి సొంతం అయితే వాడు అదృష్టం. అబ్బో, చెప్పక్కర్లేదా? బా, వాడి రేంజే మారిపోతుంది.
అలేఖ్య అలేఖ్య